మరి ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తాడా చేయడా? ఈ రుణమాఫీ ఎందుకని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. తెచ్చిన బాకీ అయినా కట్టకుంటే బాకీలు కట్టుకుంటాం కానీ కష్టపడ్డ రైతుకు గిట్టుబాటు ధర ఉంటే రైతు బాగుపడతాడు తప్ప ఎవ్వరైనా వాళ్ళ ఉన్నది కదా పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతా ఉన్నారా? ఇట్లా చెప్పుకుంటా పోతా ఉన్నాడు ఇంకా చేస్తా అనుకుంటా. ఇంకో ఏడాదో 6 నెలల్లో నమ్ముతారు. అంతకన్నా ఎక్కువనైతే నమ్మరు. ఈ రైతు ఇవన్నీ తర్వాతనైతే నమ్మరు. ఇంకా ఇంకా అన్ని లైన్లకు రాలే, వచ్చి 6 నెలలు అవుతుంది కదా. 6 నెలల వరకు అన్ని పాత అయినట్టు కాబట్టి ఇంకో 6 నెలల వరకు ఏడాది వరకు 100 రోజులు 6 పథకాలు అమలు చేస్తా అనుకుంటా మాట్లాడిండు కదా. ఇక అన్నాడు కానీ 100 రోజులు 6 పథకాలు అమలు అన్నాడు. మరి ఏదో ఒక కరెంట్ ఒకటి ఫ్రీ అయింది, బస్సు ఒకటి అయింది. ఇక అంతే. రుణమాఫీ అంటే రుణమాఫీ ఆగస్టు 15 పెట్టిండు. మరి అది రుణమాఫీ ఆగస్టు 15 నమ్ముతున్నారా 15 వరకు అయితే రుణమాఫీ అవుతుందని? నమ్మకం తక్కువే. నమ్మకం అయితే లేదు. కోట్ల బాకీలు ఏది తెచ్చి కడితే బాకీలు చేయకుండా మాకు రైతు గిట్టుబాటు ధర కల్పిస్తే ఎవడైనా కష్టపడి పంట పండించుకున్న కూలీలకు 300 కూళ్ళు పిండి బత్తాలు ఇక అంతా పెట్టి చేసిన దానికన్నా రేట్ లేకుంటే